హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్. చూడండి, రాత్రి దోశల పిండి రుబ్బాను. ఈ టిఫిన్ నిండా వచ్చింది. ఎలా పొంగిందో చూడండి. మా రేణుకాదేవి అట్లు కోసం ప్లేట్ తీసుకొని వచ్చింది. చూడండి. ఆయి చెప్పు రేణుకా. రేణుకా ఆయి చెప్పు. ఆయి చెప్పు. ఆ బుజ్జి కూడా వచ్చింది గిన్నె తీసుకొని. చూడండి. టీ పెట్టుకుందాం. గ్యాస్ ముట్టిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. తర్వాత పెండెం పెట్టాను దోశలు పోయటానికి. ఫస్ట్ ఈ దోశల పిండి కొంచెం ఆ గిన్నెలోకి తీసుకుందాం. పొంగిపోయిద్దని తెలిసే కింద పెద్ద తపాలు పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, పెద్ద తపాలు పెట్టకపోతే మొత్తం పొంగిపోయేది. ఈరోజు మా పిల్లలకి స్కూల్ ఏమీ లేదు. అట్ల పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. సరిపోను. చట్నీ కూడా రెడీ చేయాలి ఫ్రెండ్స్. శనగిత్తుల చట్నీ. పెండం వేడైంది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. పెట్టు. టీ కాగాయి, పాలు పోసుకుందాం. టీ కాగాయి, పంచదార వేసుకుందాం. పొయ్యి మీద చట్నీ కోసం శనగ్గింజలు వేయించుకుందాం. పొయ్యి మీద అట్టు పోసాను. చూడండి, పెండెం పెట్టి. టీ కాగాయి, గ్యాస్ ఆపుకుందా. ఒకవైపు కాలింది, రెండో వైపు తిప్పుకున్నా. దోశలు రావట్లేదు ఫ్రెండ్స్. చూడండి. పెట్టుకో. మధ్యలో పోద్దాం. చట్నీకి శనగిత్తనాలు వేగాయి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసి వేయించుకుంటున్నాను. వేగాయి ఇవి కూడా. చూడండి. గ్యాస్ ఆపుకుందా. దోశలు రావట్లేదు కదా ఫ్రెండ్స్, అందుకని ఉల్లిపాయ రుద్దుతున్నాను. ఉల్లిపాయ రుద్దితే దోశలు బాగా వస్తాయి. చూడండి. ఇప్పుడు దోశలు పోసుకుందాం. దోశ తిప్పేసుకుందాం. ఒకవైపు కాలింది. చూడండి, ఉల్లిపాయ రుద్దటం వల్ల దోశ ఎంత బాగా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ప్లేట్లు తీసుకొని వచ్చారు దోశలు తినడానికి. చట్నీ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి. ఉల్లిపాయ రుద్దితే దోశలు బాగా వస్తాయి. వేడి వేడి దోశ చట్నీ రెడీ అయిపోయింది. చూడండి. టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి.